బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. నేటి నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్లు స్వీకరణ ఉంటుందని ఈసీ తెలిపింది. ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన, 24వ తేదీన ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు స్వీకరించనున్నారు. కాగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3.98 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గెలుపుపై 3 ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా నేడో రేపో బీజేపీ సైతం క్యాండిడేట్ ను ఖరారు చేయనుంది. ఈ ఉప ఎన్నికకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు గులాబీ పార్టీ ఆశపడుతుండగా ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు గెలుపు కోసం బీజేపీ సైతం తహతహలాడుతోంది. దీపావళి తర్వాత ప్రచారం మరింత ఊపందుకోనున్నట్లు తెలుస్తోంది. 3 ప్రధాన పార్టీలకు చెందిన రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలందరూ ఇక్కడే మోహరించనున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. నేటి నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని ఈసీ తెలిపింది. ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన, 24వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు స్వీకరించనున్నారు. కాగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3.98 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గెలుపుపై 3 ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా నేడో రేపు బీజేపీ సైతం క్యాండిడేట్ ను ఖరారు చేయనుంది. ఈ ఉప ఎన్నికకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు గులాబీ పార్టీ ఆశపడుతుండగా ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు గెలుపు కోసం బీజేపీ సైతం తహతహలాడుతోంది. దీపావళి తర్వాత ప్రచారం మరింత ఊపందుకోనున్నట్లు తెలుస్తోంది. 3 ప్రధాన పార్టీలకు చెందిన రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలందరూ ఇక్కడే మోహరించనున్నారు.